వస్తుందిలేనా జయప్రదం చేయండి. ఫిబ్రవరి 2వ తారీఖున జరిగేటటువంటి ధర్నాని జాతీయ గ్రామీణ కాపాడుకోవడం కోసం జరిగే ధర్నాను, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని కాపాడుకోవడానికి జరిగే ధర్నాను వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వద్దే వద్దు. జయరాంజీ పథకం, జయరాంజీ పథకము, జయరాంజీ పథకము కొనసాగించాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. పాత పద్ధతిలోనే కరువు పనులను, పాత పద్ధతిలోనే కరువు పనులను 20 సంవత్సరాల క్రితమే పేదవాడికి పని లేకుండా పోతా ఉంది. పేదవాడికి ఏదో కొంత పని ఉండాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టి దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరుంది. దీనికి మనం పల్లెల్లో కరువు పని కింద చిత్రీకరించుకొని కరువు పనికి పోదారా, కరువు పనికి పోదారా అని పిలుచుకుంటా వస్తున్నటువంటి వాతావరణంలో ఉన్నాం. అయితే ఈ కరువు పని వల్ల కోట్లాది మంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఎంగడగిరికి పరిమితం అయ్యో, తిరుపతికో పరిమితం అయ్యో లేదు. ఇది ఇలాంటి పనిని మనం కాపాడుకోవాలా. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పథకం పెట్టిందని ఈరోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చి ఈ పథకానికి పేరు మార్చేసినారు. నీ పేరేం పేరమ్మా? సంగమ్మే కదా. నేను మంగమ్మ అంటే ఏమన్నా నీకన్నా ప్రయోజనమా? ఏమిలే. ఏమైనా ఉందా ప్రయోజనం? మంగమ్మ పెట్టేస్తే బాగుపడిపోతుందా? కాబట్టి పేరులో ఏం లేదు. నువ్వు పనిలోనే ఉంది అంతా. నువ్వు ఏదైతే నరేగా ఉందో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. అమలు చేయడం అంటే ఏంది? మీ అందరికీ జాబ్ కార్డులు ఇచ్చారు, మీ అందరికీ పని కల్పించాలా. పని కల్పించిన దానికి కొలతల ప్రకారం డబ్బులు ఇవ్వాలా. ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతిరోజు మా వర్కర్లకి పని ఉందా లేదా, మస్ట్ వేసినామా లేదా, వీళ్ళకి డబ్బులు వచ్చిందా లేదా చూడాలా. కానీ ఈ పేరు మార్చుతూ దీన్ని నిర్వీర్యం చేయాలని, పేదవాడికి పని దక్కనికుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మనందరిపైన కుట్ర పన్నింది. దీనికి వ్యతిరేకంగా మాకు పేరు మారిస్తే పెద్ద ప్రయోజనం లేదయ్యా, మాకు పని కల్పిస్తేనే ఉపయోగం, కాబట్టి మా పనిని మాకు ఉంచండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడగడానికి మనం 2వ తారీఖున ఎంపీడీఓ కార్యాలయాల వద్ద దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మనం కూడా ఈ కాపాడుకోవడానికి ఈ పథకాన్ని మనం అందరం కూడా వెళ్ళి ఎంపీడీఓ కార్యాలయం కాడ 2వ తారీఖున 10 గంటలకి 9 గంటలు అయిపోతే 10కో 10:30కో మనం అంతా ఎంగడిగిరికి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్ మనకు దగ్గరుండి మన వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. అదే అంటే మన పనిని మనం కాపాడుకోవడానికి ఒక పూట అర్థమైందా. ఇప్పుడు మీకు అత్యవసరంగా ఏదైనా ఉంటాయి, పెళ్ళిళ్ళు అర్థమైందా, సంవర్తులు, కరమంత్రాలు ఇట్లా ఉంటాయి, అయినా వదులుకొని పోతుంటాం. ఎందుకని? అది ప్రయారిటీ కింద తీసుకుంటాం. పోకపోతే బంధువులు ఏమైనా అనుకుంటారని పోతుంటాం, ఏమో రేపు మన ఫంక్షన్కి రారేమో అన్న ఫీలింగ్తో పోతుంటాం. కానీ ఇక్కడ మనం ఎందుకు పోతున్నాం అంటే మన పనిని మనం కాపాడుకోవడం కోసం పోతున్నాం. అందువల్ల ఒక్కరోజు పని లేకపోయినా ఒక అర్ధగంటే ఎంగడిగిరికి రావడం, ఒక అరగంట సేపు మనం ధర్నా చేసేసి రావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది ఇది. అందువల్ల ఈ కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వికసిత భారత్ జయరాంజీ అని పెట్టాడు పేరు. ఇంతకుముందు నరేగా అని పేరు ఉండింది కాబట్టి ఎంఎన్ఆర్జీఎస్ అని ఉండింది. అది ఎన్ఆర్జీఎస్ అని ఉండింది నరేగా అనే పేరుతో. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలుగులో. దాన్ని వికసిత భారత్ జయరాంజీ అని పేరు పెట్టుకున్నాడు. దానివల్ల ఈ పని 125 రోజులు కల్పిస్తానని ఒక మాట చెప్పాడు. పని కల్పించకపోగా ఇప్పుడు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో 4 కోట్ల పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వాటి ఇలా పని చేసిన వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇలా వాటి ఇమ్మని మనం చెప్తున్నాం. వీటన్నిటిపైన మహిళలు 5 కోట్ల మంది దీంట్లో పనిచేస్తున్నారు. దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. 3 గంటలు చేసినా 4 గంటలు చేసినా
వాళ్ళందరికీ పని లేకుండా చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. అవి తప్పు అని మనం కానీ చెప్పకపోతే మన బతుకు తెరుగు పోతుందని మీ అందరికీ తెలియజేయడానికి ఈ కరపత్రాలు పంచడానికి భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐ పార్టీగా, ఎర్రజెండా పార్టీగా, అదేవిధంగా ఆంధ్ర ఆవేదనలో పేదలందరూ ఉన్నారు. అందువల్ల భారత ప్రభుత్వం ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాల్సిందే తప్ప విబి జీరామ్జీ పథకాన్ని మాత్రం కొనసాగిస్తే ఊరికనేదే లేదని ఇవాళ సిపిఐగా, వ్యవసాయ కార్మిక సంఘంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రాలు ఆ రాష్ట్ర సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఆర్థికంగా అప్పులు పాలు చేస్తుంటే రాష్ట్రాలని 40% రాష్ట్రం భరిస్తుంది, 60% కేంద్రం పెడుతుంది అనేటువంటిది అబద్ధపు మాట చెప్తూ ఇవాళ ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటున్నది. దీని పట్ల ప్రజలు, ఉపాధి హామీ కూలీలు, మేధావులు అప్రమత్తమై పాత పద్ధతిలోనే కరువు పనులను కొనసాగించాలని కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2వ తారీఖున తీసుకోవడం జరిగింది. కాబట్టి 2వ తేదీ ఎంపీడీఓ కార్యాలయాల వద్ద జరుగుతున్నటువంటి ధర్నాలో ప్రతి ఉపాధి కూలీ తప్పకుండా హాజరయ్యి భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.